వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ 46 ఎకరాల 92 సెంట్లకి ఈ రోజు వరకు కూడా ఏ విధంగా పరిష్కారం జరగలేదు. తర్వాత రైతులు ఒక్కరు కూడా కన్సల్ట్ చేసి అవార్డు ఎంక్వైరీ కూడా వేయలేదు. ఒక్క రైతు కూడా పేరు కరెక్ట్గా ఉండదు. ఒక పేరు ఇంకో పేరు వాళ్ళు ఇష్టమైన పేరు రాసుకుని పోయారు తప్ప ఒక్క ఇష్యూ కూడా కరెక్ట్గా జరగలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి మా సమస్య అంతా కూడా ప్రతి విషయాన్ని ఈ 46 ఎకరాల తాలూకు అమౌంట్ని ప్లస్ కాలనీలో కొంతమందికి ఇచ్చారు 6 ప్యాకేజీలు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మొత్తం 6 ప్యాకేజీలు అందరూ న్యాయం చేసి వాళ్ళకి సైట్లు ఇచ్చి వాళ్ళకి హౌసులు కట్టుకునేదాకా అవకాశం ఇచ్చి అప్పుడు ఈ 2 సంవత్సరాలు పరిష్కారం చేసిన తర్వాత ఇక్కడ సంబంధిత అధికారులు వర్క్ చేసుకోమని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆ 2 సంవత్సరాలు అయ్యేదాకా కూడా మా ప్రజలందరూ కూడా ఏకదాటి మీద ఉండి ఈ విషయాన్ని మేము మీ ద్వారా సంబంధిత అధికారులకు పై అధికారులు కూడా తెలియపరచాలని కోరుకుంటూ మరి ఏమైనా సమస్య పరిష్కరించే దిశగా మీరు ఆలోచిస్తారని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాం. కుమ్మర్లా కాలనీ తరపున అందరి తరపున మేము ఆడవాళ్ళందరూ మాట్లాడుతున్నామండి, విన్నపించుకుంటున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మాకు పోలవరం పోతుందని మాకు అందరూ వస్తున్నారు చెప్తున్నారు. కానీ మేము సహకరించామండి. మా ఇల్లు ఇవ్వడానికి ప్రాజెక్ట్ కోసం మేము డెవలప్మెంట్ కోసం మేము మా సహకారం కోసం మేము అందరూ ఇల్లు ఇచ్చాము. దానికి తగ్గట్టు మాకు ప్యాకేజీలు ఇస్తాము చెందామని ఇలా స్థలాలు ఇస్తామని అన్ని మాకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ కొంతమందికి అందాయి, కొంతమందికి అందలేదు. అందరూ కూడా అందరికీ కూడా సదుపాయం చేసి మాకు ఏర్పాటు చేస్తారని నమ్ముకుంటున్నాము. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా మేము వినిపించుకుంటున్నాము. గవర్నమెంట్ మేము సహకరించినట్టే గవర్నమెంట్ కూడా మాకు సహకరించి మాకు అన్ని ఏర్పాటు చేయాలండి. అలా చేయలేని పక్షాన్ని మాత్రం మేము మా కాలనీ మేము పోలవరానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమండి. అది మేము అందరం తరపున విన్నపించుకుంటున్నామండి. మేము 15 సంవత్సరాల నుండి ఈ కాలనీలో ఎంత నివసిస్తున్నామో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు బాబు మాకు ఇళ్లు. ఆ ఇళ్లే కనీసం ఒక పెంకు కూడా మేము వేసుకోలేని స్వామత లేని వాళ్ళండి. సెంటు భూములు కూడా మా కాలనీ ప్రజలు 400 గడపలు ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడా సెంటు ముక్క లేదండి. ఆ ఇళ్లులోనే తునుపాటి మీదకి వెళ్లి కష్టపడి సాయంత్రం వచ్చి ఆ గూట్లో మేము ఉంటున్నాం. కానీ ప్రభుత్వం మా కాలనీ మీద కన్నేసి మా ఊరిని తీయాలనుకున్నారు. అయినా మేము సహకరించాం. మాకు పోలవరం ప్రాజెక్టు మాలాంటి ప్రజలు ఎంతో మంది బతుకుదేరుకే మా ఊరిని అడిగారు అని మేము గ్రహించి మా ఊరిని మేము ఇచ్చాం బాబు. అలాంటి ఊరిని 15 సంవత్సరాల నుండి 5-6 తుఫాన్లు వచ్చాయి బాబు. ఆ పెంకుల్లోనే తాళపార్లు వేసుకొని ఓ పక్క తడిసిపోయి ఓ పక్క బిడ్డల పక్కన పెట్టుకొని 15 సంవత్సరాల నుండి మేము నివసిస్తున్నాం బాబు. కానీ మాకు ఇవ్వాల్సినవి కొంతమందికి ఇచ్చారు, కొంతమందిని ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకుండా చుట్టూ జేసీపీలు పెట్టడము, రావడము, తీసేస్తున్నామండము, మాకు రాత్రులు నిద్ర లేకుండా కడుపుకు తిండిలు లేకుండా చుట్టూ మమ్మల్ని నివసించినట్టు అయిపోతుంది బాబు. మేము సీఎం గారిని కోరుకునేది అదే. మాకు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన కాలనీ పేరు, మాకు ఇచ్చిన తారక రామారావు గారు కాలనీ ఇచ్చారు. అలాగే కాలనీ అక్కడ మళ్ళీ మాకు అభివృద్ధి చేసి సైట్లు ఇచ్చి మాకు కరెంటు నీళ్లు మాకు సౌకర్యం చేసి మీరు ఇచ్చిన డబ్బు బాబు 3 కరోనాలు వచ్చాయి. 3 కరోనాలను కూడా మేము చాలా నష్టపోయి కూలి పనులు లేక మేము తినేసాం. కానీ మిమ్మల్ని మేము సహకరించమని అనలేదు. మేము తినేసి మేము పాడైపోయాం. కనీసం రేకుల సెట్ వేసుకోవడానికైనా మేము అక్కడ తరలించి వెళ్ళడానికైనా 1 సంవత్సరం పాటు మాకు టైము కావాలి. మీరు ఏది చేయకుండా భూములకి ఇవ్వకుండా మా ఊరి సమాధానం చెప్పకుండా గడికొకసారి మీరు వచ్చి మీరు ఆందోళన చెల్లిస్తుంటే మేమేమైపోవాలో కూడా మాకు తెలియలేదండి. కనీసం ఈ రోజు మేము ఏమైపోవడానికన్నా మాకు ఎటు దారులు లేవు. ఏం చేసినా సీఎం గారు ఏం చేస్తారో ఈ తారక రామారావు కాలనీ ఇలాగే రామారావు గారి పేరు చెప్పి మాకు అలాగే అక్కడ ఆ సైట్లో మాకు ఏర్పాటు చేసి పక్కా మమ్మల్ని తరలించి మాకు కరెంటు నీటి సదుపాయము సైట్లు మొత్తం అన్ని. ముఖ్యమంత్రి వర్యులు కూడా మేము చేసుకున్న విజ్ఞప్తి ఏంటంటే రైతుల తరఫున మా పోలవరం కాలువ నిర్మాణంలో మా భూమిలు తీసుకుంటున్నారు కాబట్టి 46 ఎకరాల 92 సెంట్ల భూమిలోను ఆ భూమికి ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం 2013 చట్టాన్ని అనుసరించి నష్టపరిహారం చెల్లించవలసిందిగాను, అందులోనూ నివాసం ఉన్న వాళ్ళకి 6.5 ప్యాకేజీ అలాగే ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కూడా మంజూరు చేయాల్సిందిగాను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా మా న్యాయం చేయని పక్షంలో మేము పోలవరం కాలాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము సహకరించట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.